హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇవాళ అయితే నా లైఫ్లో ఒక ముఖ్యమైన రోజు. గెస్ట్ చేశారా? నేనే చెప్పేస్తానులేండి. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కాబోతున్నారండి. ఇంకా కాలేదు. ఈరోజు ఈవినింగ్కి, మ్యాక్సిమం ఈవినింగ్ టు నైట్కి 1 మిలియన్ అయితే కంప్లీట్ అవుతారు. సో ఈ రోజంతా అసలు ఎలా గడిచింది ఏంటి అనేది అయితే మీకు షేర్ చేస్తాను. ఈ బ్లాగ్లో చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఇంకా మేము రెడీ అయ్యామండి. ఫస్ట్ అయితే బయటికి వెళ్తున్నాము. పదండి. మేము చిన్నగా ఫుడ్ అయితే డొనేట్ చేయాలి అనుకుంటున్నామండి. సో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈ ఫ్రాక్ చూసారు కదా, డ్రెస్ చూపించి. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. యాక్చువల్గా మొన్న వైట్ డ్రెస్ ఒకటి తీసుకుంటే అది బాగాలేదని రిటర్న్ పెట్టేశాను కదా, ఇంకా ఆ మనీతో అయితే ఇది తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడైతే కుక్ చేస్తాము. అదండి. హాయ్ అండి, ఇప్పుడు మేమైతే పార్టీ పర్పస్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా కొన్ని కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి. సో తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇంకా పార్టీ పేపర్స్ అయితే తీసుకున్నామండి. వాటి తర్వాత ఇక్కడ కొన్ని పేపర్స్ తీసుకున్నాము, అలాగే విస్తరాకులు లాంటివి కూడా తీసుకున్నాము. సో ఈ తర్వాత అయితే బిస్కెట్ ప్యాకెట్స్ అవి తీసుకుందామని చెప్పేసి ఇక్కడ బేకరీ దగ్గర అయితే ఆగామన్నమాట. మా శ్రీయాన్షి బాబు చూడండి, మా వెనకాల చెప్పులు లేకుండా మరి పరిగెట్టేసి వచ్చేసిందండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ ఆగస్ట్కి 5 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతుందండి. బట్ నేనైతే మాత్రం 3 ఇయర్స్ పైగానే ఇన్కమ్ ఏమీ లేకుండా అయితే యూట్యూబ్లో వర్క్ అయితే చేశానండి. అంటే ఒక 1.5 ఇయర్ దగ్గర నుంచి నాకైతే శాలరీ వస్తుంది. అంతకుముందు నాకు ఎలాంటి శాలరీ కూడా లేదండి యూట్యూబ్ నుండి. సో ఈరోజైతే నాకు చాలా స్పెషల్ డే అనిపించింది. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే 10 లక్షల మంది ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ మన వెనకాల ఉన్నారంటే అది మాటలు కాదండి. ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లే. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఇదిగోండి, మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. టీవీలో వచ్చేసి స్క్రోలింగ్ పెట్టారు సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది. అండ్ ఇవాళ అయితే ఒక 20-25 మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేట్ చేయాలనుకున్నానండి. కాకపోతే చాలా అర్జెంట్ పని ఉండి మేము బయటికి వెళ్ళడం జరిగిందనమాట. ఇంకా అమ్మ కూడా ఇంట్లో లేదు. ఇది సండే రోజు, అంటే నిన్నే అండి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మనకి. సరే ఇంకా అని చెప్పేసి ఇప్పుడు మొదలు పెట్టామన్నమాట. ఇంకా ఈవినింగ్ పంచాలి అని చెప్పేసి మొదలు. అమ్మ అయితే ఇంకా పులిహోర చేయడానికి అని మాట్లాడకండి ఒకసారి. పులిహోర చేద్దామని చెప్పేసి ఇప్పుడే మూకుడు పెట్టింది అనమాట. ఆయిల్ వేసుకుంటుంది. టైం వచ్చేసి ఈవినింగ్ అయిందండి. యాక్చువల్గా మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాం, కానీ మధ్యాహ్నం చిన్న పని ఉండి బయటకు వెళ్ళాము. టీవీలో వచ్చేసి కౌంట్ పెట్టారు, సబ్స్క్రైబర్ కౌంట్ చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి 1 మిలియన్కి అయితే దగ్గరలో ఉందన్నమాట. సో జస్ట్ ఇంకా మనకి 58 మెంబర్స్ వస్తే సరిపోతుంది కదా అశ్రిత? ఎంతమంది రావాలి? 58 మెంబర్స్ అయితే అయిపోతుంది. ఈలోపు అమ్మ అయితే ఇంకా పులిహోర చేస్తుంది అనమాట. అయితే నేను సండే కదండి మనకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయింది, సండే రోజు అనమాట. సో అమ్మ వాళ్ళు అన్నారు, మనం ఇచ్చే పులిహోరలు వెజ్ ఫుడ్ ఎవరైనా తింటారా అసలు? సండే కదా, బయట చాలామంది ఫుడ్ డొనేషన్స్ అవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏదో నాన్ వెజ్ ఐటమ్స్ అవి చేస్తారు, ఇది ఎవరు తినరేమో అనేసి అన్నారనమాట. మనం ఎంతోమందికి ఇచ్చేయట్లేదు కదా, కొంతమందికే కదా, పర్వాలేదు ఎవరో ఒకళ్ళు ఆకలని తీరుతుంది, పర్లేదు చేసేయండి అని చెప్పేసి అయితే నేను చేయమన్నానండి. ఇంకా పులిహోర అయితే మాకున్న టైంని బట్టి ఇదైతే ఈ రెసిపీ అయితే సెట్ అవుతుంది అనిపించింది. సో ఇంకా అమ్మ అయితే మంచిగా అన్నీ వేసేసి ఇక్కడ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తుంది. నాకైతే నిమ్మకాయ పులిహోర చాలా ఇష్టం అండి. చింతపండు కన్నా కూడా నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టం. మరి మీకు ఏది ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకా టీవీ అది పెట్టారు కదండి, అందుకే మధ్య మధ్యలో ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో మళ్ళీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా అని చెప్పేసి ఇంక ఇంట్లో వాళ్ళ గోలంతా తెలిసిందే కదా. అమ్మ అయితే ఈ లోపు ఇదిగోండి రైస్ అయితే కుక్ చేసేసింది అనమాట. ఈ కుక్కర్ నిండా అయితే ఇది వచ్చేసి ఒక 12-15 మంది లోపే వస్తుందండి, అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు పులిహోర. ఇంకా అరటిపళ్ళు, తర్వాత బిస్కెట్ ప్యాకెట్స్, ఈ పులిహోర కలిపి అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నాకున్న టైంని బట్టి నిన్న బయటికి వెళ్ళకపోయి ఉంటే ఇంకొక కుక్కర్ నిండా కూడా వండేసి వాళ్ళము. సో ఇలా అయితే మొత్తానికి జరుగుతుందన్నమాట. హ్యాపీగానే ఉంది. కనీసం ఎంతో కొంతమందికి మనం ఏదైనా ఇవ్వగలిగితే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. బిర్యానీ చేద్దాం అనుకున్నాము, కాకపోతే ఇంకా నిన్న అసలు కుదరలేదు. ఇంకొకసారి ఎప్పుడైనా ఇవ్వాలి. ఇంకా కొంతమందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయండి. లక్షల్లో శాలరీ వచ్చేస్తుందేమో నాకు అనుకుంటున్నారు. మీరు వచ్చి వేస్తే తప్ప నాకు లక్షల్లో ఎక్కడ పడుతున్నాయి చెప్పండి అకౌంట్లో. లక్షల్లో నాకు శాలరీ రావడానికి నా ఛానల్ బేస్ అయి ఉన్నది షార్ట్స్ మీదండి. ఎక్కువగా నా వీడియోస్ వైరల్ అయింది షార్ట్ వీడియోస్ అనమాట, లాంగ్ వీడియోస్ కాదండి. లాంగ్ వీడియోస్కి మినిమం వ్యూసే నాకు వస్తున్నాయి, చూడొచ్చు. బట్ ఇప్పుడిప్పుడే అందరూ లాంగ్ వీడియోస్ కూడా పెట్టాక మేము సపోర్ట్ చేస్తాము అంటున్నారు, కాబట్టి నేను కూడా పెట్టడానికి అయితే మంచిగా ట్రై చేస్తున్నాను, పెడతాను కూడా. ఇంకా చాలా సజెషన్స్ ఇస్తున్నారు.
ఇలాంటి లాంగ్ వీడియోస్ చేయండి, మాకు ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి అనేసి. సో మేమైతే చేయడానికి ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్ కూడా ఇవ్వండి, ఒక లైక్ ఇచ్చి చూస్తే మాకు కూడా ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో నేను కూడా లాంగ్ వీడియోస్ మంచిగా చేయడానికి అయితే ట్రై చేస్తానండి, మీరు చెప్పినవన్నీ ఫాలో అయ్యి. సో నాకు లక్షల్లో శాలరీ అయితే రావట్లేదండి, వేలల్లోనే వస్తుంది. దయచేసి ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు. ఈ మాట ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, బట్ మళ్ళీ అయితే చెప్పాలనిపించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంక ఇక్కడ అమ్మ అయితే పులిహారకి చక్కగా ఇలాగా రెడీ చేసేసిందండి. ఇంకా పెద్ద పెద్ద వాటిల్లో వేసేసుకుని మేమైతే మంచిగా కలిపేస్తున్నాం అనమాట. పులిహార అయితే చాలా బాగా వచ్చిందండి. నిమ్మకాయ పులిహార చెప్పాను కదా, నాకు చాలా ఇష్టం అని చెప్పేసి, నాకు నచ్చుతుంది. ఇంక ఇక్కడ అమ్మ అయితే పులిహార కలిపేస్తుందండి. ఒకసారి పులిహార సెక్షన్ పక్కకు పెట్టేస్తే మన టీవీలో స్క్రోలింగ్ ఇక్కడ 1 మిలియన్ దగ్గరలో వచ్చేసిందండి. యాక్చువల్గా నైట్కి అవుతుంది అనుకున్నాను, బట్ ఈవినింగ్ అయిపోయింది. హాయ్ అండి, ఇది మా 5 years కష్టం, ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 4 నాయన అసలు మామూలు హడావిడి అయితే జరగలేదండి. 2 పార్టీ పాపర్స్ తెచ్చాం కదా, 4 ఉన్నాయి ఏంటో అనుకుంటున్నారా? అయితే ఆ టెన్షన్లో వీడియోలోకి రికార్డ్ అవ్వలేదండి సరిగ్గా. ఒకసారి మా హస్బెండ్ వీడియో ఆన్ చేయకముందే పేల్చేశారు, ఇంకొకసారి అయితే షార్ట్ వీడియోకి, లాంగ్ వీడియోకి రికార్డ్ అయింది, షార్ట్ వీడియోకి ఏమో రికార్డ్ కాలేదు. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంకో 2 పార్టీ పాపర్స్ అయితే తీసుకొచ్చి మళ్ళీ వీడియో షూట్ చేసాం అనమాట. నాకేమో ఏడుపు వచ్చినట్టు అయిపోయింది. ఆ హ్యాపీనెస్ అంతా షార్ట్ వీడియోలో రికార్డ్ అవ్వలేదా అని చెప్పేసి ఏడ్చేసాను అనమాట. సో ఇంకా అలా మొత్తానికి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చేసుకున్నాము. అలా హ్యాపీగా అయితే జరిగిపోయిందండి. చాలా హడావిడిగా జరిగింది, హ్యాపీగా కాదు చెప్పాలంటే. సో ఇదిగోండి, ఇంకా పులిహార అయితే ఈ లోపు మా వాళ్ళు పులిహార అయితే ప్యాక్ చేసేస్తున్నారండి. అయితే మా వాళ్ళు అన్నారు కానీ సండే పూట ఎవరు తింటారు, నాన్ వెజ్ తింటారేమో వాళ్ళకి ఇస్తారన్నారు. కానీ చాలా నాకు అనిపించిన వాళ్ళు అయితే, నేను ఇచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఇంకా భోజనం చేయలేదమ్మా, ఇవ్వమ్మా అని చాలా హ్యాపీగా తీసుకున్నారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను భయపడ్డాను, కనీసం ఒక్కళ్ళైనా తీసుకుంటారో లేదా, ఈ పులిహార విసిరేస్తారేమో ఏంట్రా బాబు అనుకున్నానండి. కానీ అందరికీ దొరకదు కదండి ఫుడ్ అయితే, ఎవరో కొంతమంది అయినా ఉంటారు కదా, వాళ్ళు నాన్ వెజ్ తిననివ్వండి, వాళ్ళకి ఏదైనా సరే ఏం దొరకకపోయిన వాళ్ళకి ఏం దొరికినా అమృతంలాగే ఉంటుంది కదా. ఇంకా ఒక ఫుడ్ ప్యాకెట్, అలాగే ఒక అరటిపండు, బిస్కెట్స్ అయితే పెట్టేసి ఇచ్చామండి. ఇంకా కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఎక్స్ట్రాగా తీసుకుని వెళ్ళాను అనమాట. ఈ ఫుడ్ ప్యాకెట్స్ కొంచెం తక్కువ అయ్యాయి కదండి, అందుకనేసి ఎవరికైనా రాలేని వాళ్ళకు ఉంటే ఇద్దామన్నట్టుగా తీసుకుని వెళ్ళాను. సో చాలా హ్యాపీగా అనిపించింది. నేనేం పెద్దగా చేయలేదు, బట్ ఏదో నాకు వీలైనంతలో నేను చేశాను. హ్యాపీగానే అనిపించిందండి. సో అప్పుడప్పుడు చేయొచ్చు, బట్ అసలు వీడియోస్ పెట్టామనుకోండి మేము చేసినప్పుడు బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో అందుకనేసి నాకు వీడియోస్ పెట్టడం పెద్దగా నచ్చదండి ఇవి. కానీ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిన సంతోషంలో అయితే ఈ వీడియో పెట్టాలనిపించి, ఏదో ఆ రోజు మేము చేసిన చిన్నదైతే ఇలా అయితే వీడియో పెడుతున్నానండి. మళ్ళీ ఇది కూడా వీడియో పెట్టాలా అని చెప్పేసి అనుకోవద్దు. ఇది 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రోజు వ్లాగ్ అనమాట. అంతే, వ్లాగ్లో ఆ రోజు ఏం చేసామో అన్నీ వచ్చేస్తాయి అంతే. సో ఉత్తప్పుడే నేను పెట్టట్లేదు కదా. ఇంకా ఆ రోజు పిల్లలకి స్కూల్ కూడా లేదు కాబట్టి ఇంకా మార్నింగ్ నుండి మళ్ళీ నాకు మధ్యలో నా వర్క్స్ నాకు ఉంటాయండి, ఎడిటింగ్ అవి, మళ్ళీ వీడియో షూట్స్ ఇవన్నీ ఉంటాయి. వీడియో షూట్స్ ఏం చేయలేదులేండి ఇంకా ఆ రోజు. నార్మల్గా ఎడిటింగ్ అప్లోడింగ్ ఉంటుంది కదా, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను అంతే. ఇంకా అలా బయటికి వెళ్ళి రావడం, ఇంట్లో ఇలా హడావిడి అయిందనమాట. నైట్కి అవుతారు 1 మిలియన్ అనుకున్నాను. నాకు తెలిసి కేక్ కటింగ్ ఇంకా నెక్స్ట్ డే ఏమో జస్ట్ ఆ పార్టీ పాపర్ పేల్చడమే అనుకున్నానండి. కాకపోతే ఇంక ఈవినింగ్కి అయిపోయారు కాబట్టి కేక్ కటింగ్ కూడా చేసుకుందామని చెప్పి అయితే అనుకున్నామండి. జస్ట్
ఏం లేదండి, ఒక ½ kg కేక్ తెచ్చేసుకుని ఇంట్లో కట్ చేసాం అంతే. ఈ 1 million సబ్స్క్రైబర్స్ అనేది నా వరకు అయితే చాలా పెద్ద మాటేనండి. అంటే అనుకోవచ్చు చాలామంది నువ్వేమో లక్షల్లో సంపాదించేస్తున్నావా, కారులో తిరిగేస్తున్నావా, నీ లైఫ్ ఏమైనా ఇదైపోయిందా అని. నా వరకు అయితే మాత్రం ఒకటి చెప్పనా అండి, నాకంటూ నేను ఇంట్లో ఉండి ఒక ఇన్కమ్ని అయితే క్రియేట్ చేసుకోగలిగానండి. అండ్ చాలామంది అభిమానాన్ని పొందగలిగాను. ఏదైనా చిన్న బర్త్డే వచ్చినా ఏమొచ్చినా ఎంతోమంది విష్ చేస్తున్నారండి. ఇది వరకు మహా అయితే పట్టుమని 5-6 10 మంది విష్ చేసేవారండి వాట్సాప్లో, అంతకు మించి ఎవ్వరు విష్ చేసేవారు కాదు. ఇప్పుడు చిన్న బర్త్డే వచ్చిందంటే పిల్లలది కానీ నాది కానీ ఎంతో పెద్ద ఫ్యామిలీ ఉందండి. ఇంతకన్నా ఏం కావాలో నాకైతే అర్థం కాలేదు. అందుకే నాకు ఇదైతే చాలా పెద్ద విషయం అని అనుకుంటున్నా. నేను అంత పెద్ద యూట్యూబర్ని కాకపోవచ్చు, అయినా సరే ఇది నేనైతే సక్సెస్ కింద తీసుకుంటాను. చాలామంది నాకు అప్పట్లో కామెంట్స్ చేసేవారండి బాధ పెట్టడానికి. ఫస్ట్లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో, నీకు వ్యూస్ ఏం పెద్ద రావట్లేదు కదా, నీలాంటి దానికి ఛానల్ ఎందుకు తీసే అది ఇది అని ఎంతో బాధ వేసేది. నేను చాలా కష్టపడుతున్నాను కదా అనుకునేదాన్ని. కాకపోతే ఏదో ఒక రోజు ఎంతో కొంత నేను పడిన కష్టానికి ఒక ప్రతిఫలం వస్తుంది అని చెప్పేసి ఎదురు చూశానండి. ఈరోజైతే ఎందుకో మీతోటి షేర్ చేసుకోవాలనిపించింది, ఎప్పుడు ఇవి షేర్ చేసుకోలేదు. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా అందరూ గుర్తుపడుతున్నారు. ఇంకా ఏదైనా చిన్న హెల్త్ బాగాలేకపోయినా, ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా మంచిగా మారల్ సపోర్ట్ ఇచ్చే ఫ్యామిలీ దొరికింది. ఇంతకన్నా ఏం కావాలి. ఈ రోజునైతే ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. మన బర్త్డేస్ అవి సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ రోజుని మాత్రం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. అందుకే మేమైతే ఇలాగా చిన్నగా కేక్ కటింగ్ చేసాము. ఇంకా మా వాళ్ళు అయితే మరి మాకేం పార్టీ లేదా అన్నారు. ఇంకా అమ్మ అత్తయ్య గారు వాళ్ళని తీసుకొని మేము మాత్రమే జస్ట్ అలాగా రెస్టారెంట్కి అయితే వెళ్ళి జస్ట్ బిర్యానీ రోటీ అయితే తినేసి వచ్చేసామండి. ఇలాగా మన 1 million సబ్స్క్రైబర్స్ అయిన రోజైతే నేను సెలబ్రేట్ చేసుకున్నాను మార్నింగ్ నుండి కూడా. ఇంకా కేక్ కటింగ్ నెక్స్ట్ డే అనుకున్నాను కదండి, అందుకనేసి నేను పెద్దగా రెడీ అవ్వలేదు, ఎలా పడితే అలా జిడ్డు మొహం వేసుకుని ఉన్నాను అనమాట. కాకపోతే ఏంటంటే ఆ రోజే అయింది కదా 1 million, ఇంకా ఆ రోజు సరదా కేక్ కటింగ్ చేసి సరిపోద్ది, ఈవినింగ్ అయిపోయింది కదండి. అందుకనేసి ఇంకా నైట్కి అయితే అలాగా కేక్ తీసుకుని వచ్చామన్నమాట. ఇంకా అప్పుడే అత్తయ్య గారికి అమ్మమ్మకి కూడా కాల్ చేసి రమ్మన్నాను. ఇంకా అమ్మమ్మ అయితే నేను బయటికి రాలేనులేమ్మా, జస్ట్ నార్మల్గా కేక్ కటింగ్ అప్పుడు ఉంటానని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయిందండి. ఇంకా బయట తినలేనమ్మా నేనేవి ఈ టైంలో అని చెప్పి మేము వెళ్ళింది 9:30కి వెళ్ళామండి బయటికి. 9:30 కూడా కాదు, 9:45కి అయితే వెళ్ళామండి. సో ఇంకా అలా హడావిడి అయిపోయింది అనమాట. ఇంకా అత్తయ్య గారు, అమ్మ, మా హస్బెండ్, బన్నీ, అమ్మమ్మ, తర్వాత మా నాన్నగారు మొత్తం అందరూ కూడా నాకైతే విషెస్ చెప్పారు ఇంకా మంచిగా జరగాలని చెప్పేసి. మా బన్నీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిందని మీకు చెప్పాను కదండి. సో లక్ష్మీ లావణ్య వ్లాగ్స్ అని చెప్పేసి తన ఛానల్కి అయితే 5,000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. అది కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఛానల్ మొన్నే కదా పెట్టింది, మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా కొంతమంది మీ ఆడపడుచుకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందా అని కామెంట్ చేస్తారు. ఉందండి, వాళ్ళ ఛానల్ పేరు అయితే ఖుషి సిస్టర్స్. సో వాళ్ళకు కూడా 5,000 దగ్గరలో అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. వాళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు. వీడియోస్ తీస్తూనే ఉంటానండి, ఎడిటింగ్ చేస్తూ. ఏ ఖాళీ టైం ఉన్నా అసలు నేను ఊరుకొని ఎక్కడికి వెళ్ళినా ఇంకా వీడియోస్ తీయాల్సిందే అనమాట. ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఏదేమైనా సరే, ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా కూడా. సో అందుకనేసి ఇంకా నా పనే ఇది అయినప్పుడు చాలామంది అంటూ ఉంటారు, పని పాట లేదా నీకు, వీడియోస్ పెడుతూ ఉంటావని. నా పనే అది. ఇంకా అవన్నీ గుర్తొచ్చి చాలా ఎమోషనల్ అయ్యాను. తర్వాత అయితే మంచిగా కేక్ కట్ చేసుకుని ఇంకా హ్యాపీగా తిన్నాను, ఎవరేమంటారో పట్టించుకోకుండా. సో కేక్ తినేసిన తర్వాత మైత్రి అని ఒక కొత్త రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్దాం అనేసి అన్నారండి. అక్కడికి అయితే వెళ్ళామండి. ఇది కొత్త రెస్టారెంట్, మైత్రి గ్రాండ్ అంట, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడికైతే మేము ఎప్పుడు రాలేదు, కొత్తగా పెట్టారు కదా, ఎలా వస్తాం చెప్పండి. ఇంకా ఇప్పుడే వెళ్ళామన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు, అత్తయ్య గారు, నేను, మా హస్బెండ్, పిల్లలు వెళ్ళాం అంతే, ఇంకెవరు రాలేదు. బన్నీ ఇంకా ఫుడ్ అయితే మాత్రం యావరేజ్ అండి, అంటే కొత్తగా పెట్టారు కదా రెస్టారెంట్, అంబియన్స్ అది చాలా బాగుంది. ఓకే, ఫుడ్ కూడా పర్వాలేదు, ఇంకా కొత్తగా పెట్టారు కదా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇంకా మిగతా అంతా కూడా బాగుంది, మొత్తం అంబియన్స్ అది కూడా చాలా బాగుంది. రెస్టారెంట్ అయితే మాత్రం పీస్ఫుల్గా ఉంది అనిపించింది. ఇంకా ఇక్కడ ఎక్కువ టైం అయితే లేమండి, వెళ్ళడం అలా ఆర్డర్ చేసుకోవడం, గబగబా తినేసేయడం, వచ్చేసేయడం. ఎందుకంటే వర్షం కూడా పడిందండి నైట్. మేము అదే బయలుదేరేసరికే గాలి వస్తుంది అనమాట, ఫుల్గా వర్షం పడినట్టుగా గాలి వస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది. మార్నింగ్ నుండి బుర్ర వేడెక్కిపోయిందేమో, ఆ వర్షం గాలికి అయితే ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడైతే ఇంకా సరదాగా అలా మాట్లాడుకుంటూ భోజనం అయితే చేసాము. భోజనం చేసేసిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోతుంటే అలాగా మంచిగా వర్షం గాలిలో అయితే కాసేపు అలా రిలాక్స్ అవుతూ చిల్ అవుతూ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం పడింది. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.